గైస్ డైలీ లాగే ఈ రోజు కూడా టాలీవుడ్ కి సంబంధించి కొన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ అయితే మీ ముందుకైతే రావడం జరిగింది. సో ఛానల్ ఎవరైనా కొత్తగా విజిట్ చేస్తున్నట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అయితే ఆన్లో పెట్టుకోండి. గైస్ ముందుగా మన ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ గారికి సంబంధించి ఒక ఇంపార్టెంట్ అప్డేట్ ఉందన్నమాట. ఏంటంటే కొద్ది రోజులుగా ఒక రూమర్ అయితే వినిపించడం జరుగుతుంది. బెసెల్ జోసెఫ్ డైరెక్షన్ లో అల్లు అర్జున్ గారు శక్తిమాన్ గా నటిస్తున్నారని చెప్పి కొద్ది రోజులుగా రూమర్స్ అయితే వినిపించడం జరుగుతుంది. సో ఫైనల్ గా దీన్ని డైరెక్టర్ అయితే చెక్ పెట్టడం జరిగింది. బెసెల్ జోసెఫ్ ఎవరైతే ఉన్నారో ఆ కథ అనేది శక్తిమాన్ కథ అనేది నేను రణవీర్ సింగ్ కోసం రాయడం జరిగింది కాబట్టి ఆ సినిమాలో రణవీర్ సింగ్ యాక్టింగ్ చేయడం జరుగుతుంది అని చెప్పడం జరిగింది. సో అల్లు అర్జున్ గారి కోసం ఒక స్టోరీ ఉంది కదా అంటే ఏదైతే ప్రెజెంట్ అల్లు అర్జున్ అట్లీతో సినిమా తీయడం జరుగుతుందో ఆ సినిమా అయిపోయిన తర్వాత ఆ స్టోరీ గురించి ఆలోచిద్దామని చెప్పి డైరెక్టర్ గారు అయితే చెప్పడం జరిగింది. సో ఫైనల్ గా ఒక కంక్లూజన్ అయితే మనకు రావడం జరిగింది. ఏంటంటే బెసెల్ జోసెఫ్ డైరెక్షన్ లో ఏదైతే శక్తిమాన్ ఉందో శక్తిమాన్ లో హీరోగా రణవీర్ సింగ్ అయితే నటించడం జరుగుతుంది. ఏదైతే శేఖర్ కమల్ గారి డైరెక్షన్ లో ధనుష్ గారు ఇంకా నాగార్జున గారు అలాగే రష్మిక మందన కుబేరా సినిమా తీయడం జరిగిందో ఈ సినిమాకు అద్భుతమైన విజయం సొంతం చేసుకోవడం జరిగింది. అద్భుతమైన మౌటాక్ అయితే ఈ సినిమా ప్రేక్షకుల నుంచి రావడం జరిగింది. సో అందరూ ఈ సినిమాలో ధనుష్ గారి క్యారెక్టర్ ఏదైతే ఉందో దాన్ని అప్రిషియేట్ చేయడం జరుగుతుంది. రీసెంట్ గా వాళ్ళు సినిమాకి సంబంధించి సక్సెస్ మీట్ అయితే పెట్టుకోవడం జరిగింది. ఈ సక్సెస్ మీట్ కి స్పెషల్ గెస్ట్ గా అయితే చిరంజీవి గారు రావడం జరిగింది. సో చిరంజీవి గారు ధనుష్ గారిని ఉద్దేశిస్తూ సినిమాలో ఏదైతే ధనుష్ గారు యాక్టింగ్ పాత్ర పోషించడం జరిగిందో ఆయన పాత్రకి నేషనల్ అవార్డు వచ్చినా తక్కువే అని చెప్పి చిరంజీవి గారు అయితే చెప్పడం జరిగింది. అలాగే ధనుష్ గారి గురించి ఇంకో విషయం కూడా వినిపించడం జరుగుతుంది. ఏంటంటే తెలుగులో ఈ సినిమాని ధనుష్ గారు చేయడం జరిగింది కదా. సో తెలుగులో ఒకవేళ ధనుష్ గారు కాకుంటే ఏ హీరో ఈ పాత్ర చేస్తే బాగుండేది అని చెప్పి చాలా మంది డిస్కషన్ అయితే చేసుకోవడం జరుగుతుంది. మరి మీరేమంటారు? ఈ సినిమాలో ధనుష్ గారు కాకుండా మన తెలుగులో ఏ హీరో చేస్తే ఆ పాత్ర కరెక్ట్ గా సెట్ అవుతుందని మీరు అనుకుంటారని కింద కామెంట్ చేయండి. అలాగే ధనుష్ గారు కుబేరా సినిమాతోనే కాకుండా అంతకుముందు తీసిన సినిమాలో కూడా తెలుగులో కూడా ఒక మంచి ఫ్యాన్ బేస్ అయితే ఏర్పాటు చేసుకోవడం జరిగింది. అయితే ధనుష్ గారు నెక్స్ట్ సినిమా ఒక తెలుగు డైరెక్టర్ తో ఉండబోతుంది అని చెప్పి ఇన్ఫర్మేషన్ అయితే రావడం జరుగుతుంది. ఆయన ఎవరో కాదు, బోయపాటి సీని గారి డైరెక్షన్ లో ధనుష్ గారు నెక్స్ట్ సినిమా చేయబోతున్నారని చెప్పి ఇన్ఫర్మేషన్ అయితే రావడం జరుగుతుంది. కాకపోతే ఇక్కడ బోయపాటి ఒక మాస్ డైరెక్టర్, మరి ధనుష్ గారిని ఏ విధంగా మాస్ లెవెల్ లో చూపిస్తారో ఖచ్చితంగా చూడాలి. గైస్ నెక్స్ట్ ఏదైతే మంచు విష్ణు కన్నప్ప మూవీ రాబోతుందో దీనికి సంబంధించి అప్డేట్ అనమాట. సో మంచు విష్ణుకి సంబంధించి కన్నప్ప అయితే ఈ మంత్ జూలై 27 అయితే రిలీజ్ కాబోతుంది. కాకపోతే రీసెంట్ గా దానికి సంబంధించిన ప్రీ రిలీజ్ ఫంక్షన్ అనేది 21 తారీఖు అయితే హైదరాబాద్ లో అయితే జరగడం జరిగింది. సో ఈ ప్రెస్ మీట్ లో విష్ణు గారు ఒక అద్భుతమైన మాట అయితే చెప్పడం జరిగింది ప్రభాస్ గారి గురించి. ప్రభాస్ తన కృష్ణుడు అని చెప్పి, తను కృష్ణుడిలా ఎప్పుడు తనకు అండగా ఉన్నాడని చెప్పి, అలాగే నేను కర్ణుడిలాగా ఎప్పుడు ప్రభాస్ కి అండగా ఉంటానని చెప్పి, ఎలాంటి కష్టంలో ఉన్నా సరే నేను అతనికి అండగా ఉంటానని చెప్పి విష్ణు గారు అయితే ఒక మంచి మాట అయితే చెప్పడం జరిగింది. అలాగే ఈ సినిమాకి సంబంధించి ఇంకో అప్డేట్ ఏంటంటే ఈ సినిమాలో ప్రభాస్ గారు సెకండ్ హాఫ్ లో అయితే ఎంటర్ కావడం జరుగుతుంది. సో సెకండ్ హాఫ్ లో ఒక 15 నిమిషాల్లో 16 నిమిషాల్లో ఎంటర్ కావడం జరుగుతుందంట. కానీ ఇంకోటి ఏంటంటే ఈ సినిమాలో ప్రభాస్ గారు జస్ట్ క్యామియో కాదు, 30 నుంచి 40 మినిట్స్ క్యారెక్టర్ అయితే చేయబోతున్నారు. కాబట్టి సెకండ్ హాఫ్ లో ఉండే టైమింగ్ లో ఎక్కువసేపు ప్రభాస్ గారు అయితే మనకు కనిపించబోతున్నారు. సో ప్రభాస్ గారు మార్క్ వల్ల ఈ సినిమా ఒకవేళ మొదటి రోజు 100 కోట్లు అయితే ఈజీగా అందుకోవడం జరుగుతుంది.